గుడ్ ఈవినింగ్, బాగున్నారా? అందరికీ వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. సో బాగున్నారు అందరూ. నేను ఒక వీడియో చూశానండి మధ్యన. మీ అందరికీ తెలుసు, ద గ్రేట్ కరుణాకర్ సుగుణ అతనట బైబిల్ రతన్ అంట. ఈ రతన్ గారు ఒక మూవీ తీశారు. ఏమి మూవీ తీశారంటే బైబిల్ రతనే ఉండి అని చెప్పుకోవడం చూడండి, నేను బైబిల్ రతను అని. పాస్టర్కి రంకుముగుడట ఒక సినిమా తీశాడు. ఏమని? మిషన్ ఇండియా అని. అవసరం లేదు, మార్కెటింగ్ మాయాజాలంతో నమ్మించాలని చూస్తున్నారంటేనే తెలిసిపోతుంది అది అసత్యం అని. ఏది అసత్యం? యేసయ్య చేసిన త్యాగం అసత్యమా? ఏంటి ఆయన చేసిన త్యాగం? మన పాపాల కోసం ఆయన ప్రాణాలనే బలిపెట్టాడు. ఇది వేదాల్లో లేకపోవచ్చు, కానీ మా బైబిల్లో ఉంది. బైబిల్లో కూడా ఆయన ప్రాణాలను త్యాగం చేసినట్టు లేదు. త్యాగం చేసేవాడైతే అన్నిసార్లు ఎందుకు పారిపోయాడు? యేసు శిష్యుడు పట్టిస్తే తప్పక తప్పించుకోలేక దొరికిపోయాడు. చివరికి ఆ శిలువుపై కూడా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటూ ఏడ్చాడు. కాస్తో కోస్తో అర్థం ఉంటుంది. నువ్వు బైబిల్ చదువుతావా? బైబిల్ చదవడమే కాదు, బోధిస్తాను కూడా. అదే నా వృత్తి, ప్రవృత్తి. ఆయన బైబిల్ రత్న. నువ్వు పాస్టర్వా? కాదు, పాస్టర్లకి రంకుమ్మగుడు. ఇక మీ కల్పిత కథల క్రైస్తవానికి కాలం చెల్లింది. సర్దుకొని బయలుదేరండి. మరి ఇలాగ బూత్ మాటలు పెట్టి ఇలాంటి సినిమాలు తీస్తే ఎలాగ సెన్సర్స్ పాస్ చేస్తున్నావు, ఎలాగ పబ్లిక్ చూస్తున్నారు, ఎలాగ యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుందో నాకే తెలియదు. మరి యూట్యూబ్ చిన్న తప్పైనా యాక్సెప్ట్ చేయదు కదా, మరి ఇలాగ యాక్సెప్ట్ చేస్తుందో నాకు తెలియట్లేదు. సరే, నేను ఈ మూవీ చూశానండి. మీ అందరూ చూసారా? ఒకసారి చూడండి. ఈయన ఒక 5 పాయింట్లు చెప్పాడు. క్రైస్తత్వము అంతా అబద్ధమట. రెండోది, క్రైస్తత్వంలో యేసుప్రభు వారికి బలహీనుడంట. మూడోది, యేసుప్రభు బైబిల్ ప్రమాదకరమట, క్రైస్తత్వం ప్రమాదకరమట అని చెప్పుకొచ్చాడు అనమాట. 3 మాటలు మాత్రం నాకు పక్కాగా అర్థమయ్యేవి ఆ వీడియో చూసిన తర్వాత. ఓకే, కాబట్టి ఒకసారి మీరు చూడండి. ఒకడు సాధు వేషం వేసుకొని వస్తాడు, సువార్త ప్రకటిస్తుంటాడు. ఒకసారి చూడండి. చూసారా? చూసిన తర్వాత నాకేదో అర్థమైందంటే, ఒకడు సాధు వేషం వేసుకొని ప్రకటిస్తూ ఉంటాడు. వాడు చెప్తా ఉంటాడు అన్నమాట, రక్త ప్రోక్షకం ఆవశ్యకం తదరత్నం పరమాత్మేన పుణ్యదాన బలియాగం, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం తదరత్నం పరమాత్మేన పుణ్యదానే బలియాగం. ఇదట ఏది ఋగ్వేదంలో ఉన్నది అని అంటాడు. వేదాల్లో మంత్రాలు లేవు, మంత్రాలు ఉన్నవి, శ్లోకాలు లేవు. అటు శ్లోకాలు ఏంటి, మంత్రాలు ఏంటి, అన్నీ ఒకే టైప్ ఉంటాయిలే, అన్నీ దగ్గర ఉంటాయి. అవన్నీ చెప్పడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి కరుణాకర్ సుగుణ డైలాగులు వాడుతున్నాడు. తర్వాత ఇది యాక్చువల్లీ ఎక్కడ ఉందంటే సామవేదంలో, మహాతాండంలో ఉంది ఆల్రెడీ. మరి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, అవి నేను చూపెడతాను. కావాలంటే నేను తర్వాత క్లిప్పింగ్ తీసి చూపెడతానులేండి. నెక్స్ట్ ఎనీహౌ నేను ఫర్దరు నెక్స్ట్ వీడియోలోనూ అవి నేను చూపెడతాను, ఎక్కడుందా లేదా. ఖచ్చితంగా శ్లోకం ఉందండి, ఉన్నది. లేకపోతే ఎందుకు చెప్తారండి? క్రైస్తవులు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు. యేసుప్రభు సత్యమై ఉన్నప్పుడు యేసుప్రభుని సత్యంగా ప్రకటిస్తారు, కానీ అబద్ధంగా ఎందుకు ప్రకటిస్తారు? లేని దాన్ని ఉన్నట్టుగా ఎందుకు సృష్టిస్తారు చెప్పండి? అలాగే ఎప్పుడు సృష్టించరు. అసలు చెప్పాలంటే ప్రతి గ్రంథంలో క్రీస్తు కోసం అని ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? భవిష్య పురాణంలో క్రీస్తు కోసం అని ఉంది. ఉందా లేదా చెప్పండి? ఉంది. అలాగే చాలా గ్రంథాల్లో క్రీస్తు కోసం అని ఉన్నాయి. ఓకేనా? మరి ఆ పేర్లు నాకు గుర్తులేవు, కానీ చాలా గ్రంథాల్లో క్రీస్తు కోసం అని ఉన్నాయి. సరే, ప్రపంచంలో అన్ని లేఖనాలు నా గురించే తెలియపరుస్తున్నవని 5వ అధ్యాయం యోహాను 5వ అధ్యాయము 36వ వచనములు, లేఖనములు నిత్య జీవం గలదని మీరు అనుకుంటున్నారు, తలంచుచున్నారే, అవి నా గురించే సాక్ష్యం చెప్తున్నాయని యేసుక్రీస్తు చెప్పాడు. అంటే ప్రపంచంలో అన్ని లేఖనాల్లో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నారని యేసుప్రభు చెప్పాడు. అర్థమైందా? కరుణాకర్ సుగుణ ఏదో దబాయించాలా మాట్లాడడం తప్ప అది. రెండోది అట, యేసుప్రభు అట బలహీనుడంట. ఆయనట ఏ త్యాగము చేయలేదట. ఈయనేమో త్యాగం చేశాడంటే త్యాగం చేయలేదట అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆయన త్యాగం చేశాడు అని చెప్తాడనమాట. ఎక్కడ త్యాగం చేశాడని నేను చెప్తాను. 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో
యేసుక్రీస్తు వారు తన ప్రాణమును త్యాగం చేశాడని రాయబడి ఉంది. మీకు చదివి వినిపిస్తాను చూడండి. 53 అధ్యాయంలో చూడండి, 53 అధ్యాయము 10వ వచనము. అతను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతన్ని వ్యాధిని కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా తన్ని సంతానం చూచును అని రాయబడి ఉంది. తనకు తానే అపరాధ పరిహార బలిగా తన సంతానం చూసి తనకు తానే అపరాధ పరిహార బలిగా అర్పించుకున్నాడట. తనకు తానే అర్పించుకున్నాడట. తనకు తానే తన ప్రాణమును మన కోసమని దారపోసాడని రాయబడి ఉంది. సరిపోయిందా? అలాగే 53 యెషయా గ్రంథం 53లోనే 12వ వచనంలో రాయబడి ఉంది. ఏం తెలుసా? ఏం రాయబడి ఉందండి? ఎలా అనగా మరణం నొందినట్లు అతను తన ప్రాణమును దారపోసాడని రాయబడి ఉంది. మరణం నొందినట్లు తన ప్రాణం దారపోసాడట. సో తన ప్రాణం ఆయన దారపోసాడు. నా ప్రాణం పెట్టుటకు దానికి నాకు తీసుకునే అధికారం నాకు కలదు అని రాశాడు. అంతేకాదు చాలా దగ్గర మనుష్య కుమారుడు మరి శిలువ మరణము పొందుటకు శిలువ మరణం ఆయన పొందడానికి తెలుసుండు కూడా యెరూషలేములో యేసుప్రభు ప్రవేశించి దైవాన్ని చిత్తం నెరవేర్చును గాక అని అంటాడు. ఇది నీ వీలైతే నీ చిత్తం నెరవేర్చబడును గాక, వీలైతే గిన్నె నా వద్ద నుంచి తీసివేయము, అయినను నీ చిత్తం నెరవేర్చబడును గాక అని అంటాడు. ఓకేనా? అది 22వ అధ్యాయంలో అని అంటాడు అనమాట. చూడండి, 22వ అధ్యాయం 42. తండ్రి, ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తము సిద్ధించునుగా కానీ ప్రార్థించను. ఓకే, ఈ ప్రార్థన చేసిన తర్వాత మరి 48వ వచనంలో యోధా వచ్చి ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుడికి అప్పగించుతున్నావా ఆయనతో అన్నాడు అనమాట. లూకా సువార్త 22వ అధ్యాయం చదవండి. దేవుడు తనకు తానే అప్పగించుకున్నాడని క్లియర్గా మనకు తెలుస్తుంది. సో దేవుడు యేసుప్రభు మన కోసమని తన ప్రాణం పెట్టాడని రాయబడి ఒక దగ్గర కాదండి, మొత్తం బైబిల్లో రాయబడి ఉన్నది. మొత్తం బైబిల్లో అన్ని చోట్ల రాయబడి ఉందండి. సో మీరు కావాలని ఈయనేమో కరుణాకర్ సుగుణకి బైబిల్ తెలీదు, ఈయనట బైబిల్ రతనట, ఈయనకి బైబిల్ తెలీదు. ఈయన బైబిల్ తెలియని వాడు ఏం చేస్తున్నాడంటే ప్రజల్ని మాయ చేయడానికి, అబద్ధం చెప్పడానికి యేసుప్రభుకి బలం లేదు అని సిలువలో మరణించాడు అని చెప్తున్నాడు అనమాట. ఆయన సిలువలో మరణించడం కాదు, ప్రజలు లేఖనాల ప్రకారంగా ఆయన 3 రోజుల తర్వాత లేపబడును, సిలువ మరణం ఆయన పొందెను. లూకా సువార్త 24వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా అది జరుగును అని రాయబడి ఉంది. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయంలో చూపెడతాను. 24వ అధ్యాయం 46వ వచనం 47వ వచనములో యెరూషలేము మొదలుకొని జనములు ఆయన పేరట మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రకటింపబడను. 66వ వచనంలో క్రీస్తు సంబడి 3వ దినమున తన మృతులో లేచినని అనియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన కోసం ప్రకటింపబడను. ఆయన లేఖనముల ప్రకారంగా మరణించి మృతులో నుంచి లేచెను. అంటే లేఖనములు ఎలా ఉంది అలాగే జరుగునని రాయబడి ఉంది కదా. మరి 44వ వచనములో లూకా సువార్త 4వ అధ్యాయం 44వ వచనం అంతటా మోషే ధర్మశాస్త్రం ప్రవర్తనలో క్రీస్తునని గురించి రాయ ప్రకారంగా నెరవేర్చునని మీ వద్దన ఉన్నప్పుడే మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లు వారి మనసు తెరిసెను. కీర్తన గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడి ఉందో అలాగే యేసుప్రభు లేఖనం ప్రకారంగా మరణించి మృతుల నుంచి లేచాను. 1 కొరింథీయుల గ్రంథం 15వ అధ్యాయం 1-3 వచనాల్లో కూడా రాయబడింది. ఆయన మృతుడై లేఖనము ప్రకారంగా ఆయన లేవనెత్తబడెను. అంటే లేఖనం ప్రకారం యేసుప్రభు మరణించాడు, ఆ విధంగా లేపబడ్డాడని రాయబడి ఉంటే దీన్ని తండ్రిని పని చేసి ఈ కరుణాకర్ సుగుణ వచ్చేసి అబద్ధాలు చెప్పి క్రైస్తవ లోకానికి మాయ చేయడానికి, అన్యులకి మోసం చేయడానికి ఇవన్నీ సినిమాలు తీసి ప్రజలను పూలు చేస్తున్నారు. మీకు అర్థమైందా ప్రేక్షకులారా? 3వది ఏంటంటే ప్రమాదకరం. అసలు క్రైస్తత్వంలో ఉన్నంత ప్రేమ సమాధానము ప్రపంచంలో ఎక్కడా లేదు. తర్వాత ఇంకోటి ఆయన చూపెట్టాడు ఏంటంటే
ఎవరో ఒకడు గోండాలాటోడు వచ్చి నువ్వు వెళ్ళి మొత్తం అతను మార్చు అని చెప్తున్నారు. సాధు డ్రెస్ వేసుకొని సాధు డ్రెస్ వేసుకొని అబద్ధాలు చెప్పేంత అవసరం ఏ క్రైస్తవుడికి లేదు. ఏది ఉంటే వాక్యం చెప్తారు, సత్యం చెప్తారు అంతే తప్ప సాధు డ్రెస్ వేసుకొని అబద్ధాలు చెప్పే అవసరం ఏమీ లేదు. కరుణాకర్ సుగుణ, నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు. లాస్ట్ది ఏంటంటే అందరినీ మార్చేయడానికి డబ్బులు ఇచ్చి పంపిస్తే వాళ్ళందరూ మార్చడానికి. అలాగా బైబిల్లో దేవుడు ప్రేరేపణ కలిగి యేసుప్రభు శిష్యులు పిలిచి చెప్పాడు, మీరు లోకమంతా సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిజం ఇవ్వండి అని చెప్పాడు. అంతవరకే. నమ్మిన వారికి బాప్తిజం, నమ్మని వారికి వదిలేమని చెప్పాడు. అంతేగాని అలాగేట్లేదు మీరు ఇలా చేయండి అలా చేయండి, నమ్మకపోతే చంపేయండి అని కూడా చెప్తున్నాడు సినిమాలో. ఇదంతా ఏంటంటే మతకళాలు సృష్టించడానికి కరుణాకర్ సుగుణ తయారు చేసిన మూవీ అని నాకు అర్థమైంది. ఇదే నా రివ్యూ, నా ఒక అభిప్రాయం అండి. ఇవన్నీ చెప్పిందంతా అబద్ధమే, ఒక్కటి కూడా నిజం లేదు. ఇందులో ఒక్కటి కూడా నిజం లేదు. కానీ ఒక రెండు నిజం ఉన్నాయి. ఏం తెలుసా, ఆయన సాధు వేషం వచ్చి యేసుప్రభు నిజమైన దేవుడు, ఈ లోకంలో పాపం నుంచి రక్షించి పరలోకానికి తీసుకెళ్లే మార్గం చూపెట్టిన వెలుగై ఉన్నాడని చెప్పాడు. అదొకటే కరెక్ట్. అక్కడక్కడ డైలాగులు యేసుప్రభు డైలాగులు ఉన్నాయి కాబట్టి అదే కరెక్ట్. మిగతావన్నీ అబద్ధమే. చేసిందంతా డమబుస్సు. ఏ క్రైస్తవుడు కూడా నమ్మడు, ప్రపంచంలో ఏ క్రైస్తవుడు నమ్మడు. కేవలం అన్ని జనులే, హైందూ సోదరులే మోసపోతాడు. వాడికి డబ్బులు ఇచ్చి సినిమాలు చేయిస్తాను. మీ అందరికీ శ్రమ, మీరు ఎలాగా నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇలాంటి కరుణాకర్ సుగుణకి డబ్బులు ఇచ్చి సినిమాలు చేయించుకొని నరకానికి వెళ్ళిపోవడానికి మీకు మీరే సిద్ధపడిపోతున్నారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తుని ఆయన అవమానపరిస్తే మీకు వచ్చే లాభం ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది నా సినిమా రివ్యూ అండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. కానీ నేను చెప్పింది మాత్రం నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్.